హల్లెలూయా, హల్లెలూయా. ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ పరిశుద్ధ ఉపవాస దినమందు, ఈ శుక్రవార దినమందు, ఈ ఉపవాస ప్రార్థన దినాన్న దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేసుకోవడానికి మూలవాక్యంగా హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము 33వ వచనాన్ని చదువుకుని దేవుని వాక్యమును మనం ధ్యానం చేద్దాం. వారు విశ్వాసము ద్వారా రాజ్యములను జయించిరి, నీతి కార్యములను జరిగించిరి, వాగ్దానములను పొందిరి, సింహముల నోళ్లను మూసిరి. దేవుడి ఈ పరిశుద్ధ వాక్యమును మనందరి వినికిడిలోనూ ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, క్రైస్తవ జీవిత యానములో అత్యంత ప్రభావవంతమైనది, అత్యంత ప్రాముఖ్యమైనది, ప్రయోజనకరమైనది ఏదన్నా ఉంది అంటే అది విశ్వాసము. దేవుడు అనంత శక్తిమంతుడు. దేవుని శక్తి, దేవుని బలము, దేవుని ప్రభావము మాటలతో వర్ణించలేనంత ప్రభావవంతమైంది. ఏదైనా మనం వర్ణించవచ్చు. దేవుని శక్తి, దేవుని ప్రభావం ఇంత అని వర్ణించడానికి వీలు కాదు. గనుకనే ఆయన అపారమైన శక్తిమంతుడు. అపారమైన శక్తి ఆయనకుంది. ఆయన శక్తికి కొలతలు వేయలేము. నేను సర్వశక్తి కలిగిన దేవుడను, నాకు అసాధ్యమైనది ఏదైనా ఉందా అన్నాడు దేవుడు. మనుషులుగా మన శక్తికి, మన బలానికి, మన జ్ఞానానికి ఒక లిమిటేషన్ అనేది ఉంటుంది. ఒక బలవంతుడు అనుకున్న వ్యక్తి దగ్గరికి వెళ్ళి, అయ్యా ఈ 25 కేజీలు మూట లేపగలవా అంటే అవలేలుగా లేపేస్తాడు. లేదు 100 కేజీలు లేపగలవా అంటే వాడు ప్రాక్టీస్ చేసుంటే 100 కేజీలు కూడా లేపగలడు. ఇంకా 150 కేజీలు లేదా 200 కేజీలు లేపుతాడేమో వాడు ప్రాక్టీస్ని బట్టి. అంతేగాని ఒక కొండ దగ్గరికి వెళ్ళి కొండను కాసేపు ఇక్కడి నుంచి తీసుకెళ్ళి అక్కడ పెట్టండి అన్నాం అనుకోండి, అడగడం సాధ్యమేనది? అమ్మా ఎవడో అన్నాడంట, మా చిన్నప్పుడు చెప్పుకునేవారు అందరూ, ఊర్లో రామాలయాన్ని తీసుకెళ్ళి పక్క ఊర్లో పెట్టేస్తాను, మీరు నాకు మాత్రం నేను చెప్పింది చేస్తే మీరు చెప్పినట్టుగానే ఈ రామాలయాన్ని నేను మోసేస్తాను అన్నాడట. ఏంటి రామాలయాన్ని మోసేస్తావా? రామాలయం మొత్తం తీసుకెళ్ళి పక్క ఊర్లో పెట్టేస్తావు? తప్పకుండా. అంటే ఏం చేయాలి సార్ నీకు అంటే 3 పూటల చికెన్ బిర్యానీ, మటన్ బిర్యానీ అన్నీ పెట్టమని, శుభ్రంగా మాంసం అన్ని గుడ్లు బాగా పెట్టమన్నాడు, పాలు. 2-3 నెలలు శుభ్రం తిన్నాడు. బాగా తిని ఒక ముహూర్తం వచ్చిన తర్వాత గుడి దగ్గరికి వెళ్ళాడంట. గుడి దగ్గరికి వెళ్ళి, ఎరా మోస్తానా అన్నాగా, రండి ఎందుకు మొయ్యను అని చెప్పి ఇలా వంగున్నాడంట. ఏరా వంగున్నావు అంటే, మరి పెట్టండి, మీరు గుడి ఎత్తేసి నా భుజం మీద పెట్టండి, అది నడుము మీద పెట్టండి అంటున్నాడంట. ఆడేం లేదు, ఈ 1 రోజులు 2 నెలల పాటు తినడానికి ప్లాన్ చేసాడు వాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఇలాంటి జోకులు చాలా చెబుతారు. అంటే అసాధ్యమైంది కూడా నేను చేస్తానని ప్రజలందరినీ కూడా ఫూల్ చేయడం అన్నమాట. కానీ చూడగానే ఒక వస్తువు నేను ఎత్తగలనా లేదా, నా బలం సరిపోద్దా లేదని కొంచెం అంచనా వేసుకుంటూ కొన్నిసార్లు ప్రయత్నం చేస్తాం. కొన్ని ప్రయత్నం చేయకుండానే చెప్పేస్తాం, అమ్మా ఈ బాక్స్ తీసి అక్కడ పెట్టండి అమ్మా అంటే అలా చూస్తున్నారు. ఎత్తగలమా లేదా మేము? ఈ బాక్స్ ఎత్తమన్నారు పాస్టర్ గారు అంటే ఇది మన వల్ల కాదు అని అనుకుంటారా? ఎందుకు అనుకోరు? అది తేలిగ్గానే ఉంటుందని తెలుసు, తీసుకెళ్ళి అక్కడ పెడేస్తారు. అదే అమ్మా లక్ష్మి ఈ బాక్స్ తీసుకెళ్ళి అక్కడ పెట్టామని పెద్ద బాక్స్ అని చెప్పామనుకోండి, పాపం కాదనలేక వచ్చి ఆ బాక్స్ పెట్టుకుని ఊగుతుందేమో తప్ప అది లేకదు. అది సాధ్యం కాదు.
మనం మన శక్తి, మన సామర్థ్యాలకు ఒక పరిమితి, ఒక లిమిటేషన్ అనేది ఉంటుంది. డాక్టర్లు గూడా తమ వైద్య శాస్త్రాన్ని బట్టి ఏదైనా మేము సాధిస్తామని అంటారే గానీ, అన్నీ సాధించలేరు. లాస్ట్‌కి డాక్టర్లు గూడా అంటారు, "ఇది మా వల్ల గాదండి. ఇది మా వల్ల కాదు. మా వల్ల అయినంత వరకు మేము జేశాం. మేమేమన్నా దేవుడమా?" అలాగ మనుషుల యొక్క శక్తి సామర్థ్యాలకు ఒక లిమిటేషన్ అనేది ఉంటది. ఏ లిమిటేషను లేనటువంటి సర్వశక్తి కలిగినటువంటి వాడే దేవుడు. దేవునికి స్తోత్రం. నాకు అసాధ్యమైనది ఏదైనా కలదా? అంటే ఆయనకు అసాధ్యమైనది ఏది లేదు. ఆయన అన్నీ చేయగలడు. బెర్క్మన్స్ గారు రాసిన పాట పాడుకుంటాం. సాధ్యము అన్నీ సాధ్యము, నీ వలన అన్నీయు సాధ్యం. అసాధ్యము లేనే లేదు, అసాధ్యము లేనే లేదు. మనుషులకు ఎన్నో అసాధ్యము. దేవుడికి ఏది అసాధ్యం కాదు, అన్నీ సాధ్యమే. అన్నీ సాధ్యమై ఉన్నవాడు, అన్నీ చేయగలిగినవాడు, అసాధ్యము లేనే లేనివాడు. మన జీవితంలో ఏదైనా ఒకటి చేయాలంటే ఒక దారి, ఒక మార్గము దేవుడు ఎంచుకున్నాడు. ఆ మార్గం ఏంటయ్యా అంటే, ఆ దారి ఏంటయ్యా అంటే విశ్వాసము. అన్నీ చేయగలిగిన దేవుడు మన జీవితంలో ఏదైనా చేయాలంటే ఏం కావాలి? మన నుండి విశ్వాసం అనే దాన్ని దేవుడు ఒక మార్గముగా, దారిగా ఎంచుకున్నాడు. కరెంటు స్విచ్ బోర్డులో ఉంది, బల్బ్ ఇక్కడ ఉంది. ఈ బల్బు వెలగాలంటే అక్కడున్న కరెంట్ ఇక్కడ వరకు ప్రవహించాలి. దానికొక విద్యుత్ వాహకం కావాలి. విద్యుత్ వాహకం. ఓ తాడు కట్టామనుకోండి అక్కడి నుంచి ఇక్కడికి, అక్కడున్న కరెంట్ ఇక్కడికి వస్తుందా? రాదు. లేదా ఒక ప్లాస్టిక్ తీగ ఒకటి తీసుకొచ్చి పెట్టాం, వస్తుందా? ప్లాస్టిక్లోంచి కరెంట్ రాదు. విద్యుత్ వాహకం స్టీలో, ఐరనో, చక్కగా విద్యుత్ బాగా ప్రవహించేది కాపర్. కాపర్లోంచి అయితే బాగా ఎక్కువగా కరెంటు బాగా ప్రవహించగలుగుతుంది. అలాగే దేవుని నుండి ఉన్న, దేవునిలో ఉన్న అపారమైన శక్తి, అనంతమైన శక్తి మన జీవితంలోనికి రావాలంటే విశ్వాసము అనే వాహకం ఉండాలి. విశ్వాసము లేకుండా దేవుడు మన జీవితంలో ఏ కార్యము చేయడు. వారు ఆయన మాట నమ్మనందుకు వారి జీవితంలో ఏ కార్యము, ఆయన ఏ సూచక్రియ చేయలేదట. దేవుడు ఏదైనా చేయగలడు. యేసయ్యకి అసాధ్యమంటూ ఏమీ లేదు కదా. కానీ ఆయన ఏది చేయలేకపోయాడు. కారణం ఏంటంటే వారి అవిశ్వాసం వలన వారిలో ఆయన అనేక సూచక్రియలు చేయలేదు. ఈ రోజున ప్రార్థన చేయడానికని వచ్చాం, ఉపవాసం ఉండి దేవుని సన్నిధిలో అడగడానికి వచ్చాం. వచ్చిన మన జీవితంలో దేవుడు తన కార్యాన్ని జరిగించాలంటే ప్రార్థనలో విశ్వాసం అనేది మిళితమైపోవాలి. విశ్వాసము లేని ప్రార్థన, ఊరికనే ప్రార్థన చేయడానికి వచ్చాక నమ్మకం లేదు. నమ్మకం లేని ప్రార్థన చేతగాని ప్రార్థన అయిపోద్ది. కాలుంది చక్కగా, చేతులున్నాయి, కళ్ళున్నాయి, అన్ని అవయవాలు ఉన్నాయి. కానీ అన్ని అవయవాలు కరెక్ట్గా పనిచేయాలంటే ముందు ఏముండాలి? ఆ బాడీలో ప్రాణం ఉండాలి. అందుకనే విశ్వాసము లేని క్రియలు మృతము అన్నాడు. విశ్వాసం అనేది జీవాన్ని కలగజేస్తుంది. ఊరికనే దీనికి ఒక పైసా పెట్టుబడి లేదు. ఏ వ్యాపారానికైనా పెట్టుబడి ఉండాలి, ఏ కార్యానికైనా పెట్టుబడి ఉండాలి. కానీ దేవుని కార్యం మనలో జరగడానికి మాత్రము
ఒకే ఒక పెట్టుబడి ఉంది, అదేంటంటే విశ్వాసం. దీనికి ఎక్కువ డబ్బులు లేవు, దీనికి ఏమీ వయసుతో నిమిత్తం లేదు. ప్రభు ఒక్క చిన్న మాటలో బ్రహ్మాండమంత విషయం చెప్పేశాడు. నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యము. నాకు సమస్తము సాధ్యమన్న దేవుడు నమ్మేవాడికి కూడా సమస్తము సాధ్యమని చెబుతున్నాడు. మార్కు సువార్త 9వ అధ్యాయం 23వ వచనంలో ఈ మాట రాయబడింది. మాకు సహాయము చేయము. అందుకు యేసు, నమ్ముట నీ వలనైతే నమ్మువానికి, మార్కు సువార్త 9:23, అందరూ చెప్పండి, నమ్మువానికి సమస్తమును సాధ్యమే. చెప్పండి మరలా, నమ్మువానికి సమస్తము సాధ్యమే. వాడంటాడు వెంటనే, నమ్ముచున్నాను, అపనమ్మిక కలగకుండా సహాయము చేయము. ఈ చక్కని ప్రార్థన. నమ్ముతున్నానయ్యా, కానీ ఏం కలగకుండా ఉండాలి? అపనమ్మకము కలగకుండా ఉండాలి. సైతాన్ గాడికి బలం ఎక్కడి నుంచి వస్తుందో తెలుసా? మన అపనమ్మకం వల్లే. కొంతమంది పిచ్చోడి చేతికి రాళ్ళు ఇచ్చి కొట్టించుకుంటారు. రాళ్ళు కాదు కానీ, ఎవడో అట ఉద్యోగానికి వెళ్తున్నాడంట ఇంటర్వ్యూ కోసం అని. వెళ్తుంటే చెప్పుతో కొట్టాడంట ఎవడో. కొడితే వాడి మానసిక స్థితి సరిగ్గా లేదు వాడికి. చెప్పుతో కొడితే ఆ రోజు ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయ్యాడట. చూడండి ఎలా ఉందో. ఆడు ఇంటర్వ్యూకి వెళ్ళాడు, వెళ్తున్నాడమ్మా, ఈ పిచ్చోడు చెప్పుతో కొట్టాడు. చిచ్చి తింటారా, ఇంటర్వ్యూకి వెళ్తే వీడు కొట్టాడని తిట్టుకుంటూ పోయాడు. కానీ వాడు ఇంటర్వ్యూకి వెళ్తే చాలా ఇంటర్వ్యూలో ఫెయిల్ అయిపోయాడు, కానీ ఇంటర్వ్యూలో పాస్ అయ్యాడు, ఉద్యోగం వచ్చేసింది. వెంటనే వీడేమనుకున్నాడంటే, నాకు ఉద్యోగం రావడానికి వీడు చెప్పుతో కొట్టడమే కారణం అన్నాడు వీడు. అందుకు వాడేమయ్యాడంటే చెప్పు దెబ్బల బాబా అయ్యాడు. అందరూ రావడం, చెప్పు వాడి చేతికి ఇవ్వడం, వెనక్కి తిరిగి కూర్చుంటే టప్పన కొడతాను చెప్పు దెబ్బలు. ఆ పిచ్చోడికి చెప్పు చేతికి ఇచ్చి దెబ్బలు తిన్నట్టు సైతాన్ గాడి చేత తన్నులు తినడానికి కారణం ఏంటో తెలుసా? మన అపనమ్మిక. ఆడని ఏమన్నా చేసేస్తాడేమో, వాడు నన్ను. నేను చాలామంది నాకేం చెప్పేవారంటే, బాబు సేవలో చాలా జాగ్రత్తగా ఉండాలి, ఎక్కడెక్కడికి వెళ్ళొస్తావో ఆ దెయ్యాలన్నీ వచ్చి నీకు కూడా వచ్చేస్తాయి, నువ్వు ప్రార్థన చేసి వస్తావు కదా, ఆ దెయ్యాలు వచ్చి నేను తినేస్తాయి. పాస్టర్ గారులు కూడా ఇలాగే చెప్పేవారు. మరి అది నిజమేమో అనుకున్నాను, కానీ బైబిల్లో ఏమనుంది? శత్రు బలమంతటి మీద నేను మీకు అధికారం ఇచ్చాను, అవి మీ ఇంటికి వచ్చి మీ తలలు పీకు తినేత్తేని ఉందా? ఏదియు మీకెంత మాత్రము హాని చేయదు. అదే కదా బైబిల్లో ఉంది. నమ్ముతారు కొంతమంది, అమ్మో వెళ్ళి చేతబడి కేసు ప్రార్థన చేసి వచ్చాం కదా, అది మనకి అటాక్ అయిపోద్ది. మరి అలాగనుకుంటే ఇన్ని సంవత్సరాలు ఎంతమందికి ప్రార్థన చేసి వచ్చానో, మరి అవన్నీ నన్ను తినేయాలి కదా. ఏది నేను ఒకటే నమ్ముతాను, అదేంటంటే వాడు ఓడిపోయిన వాడు, వాడిని నా కాళ్ళ కింద వేసి చితకదొక్కించాడు దేవుడు. శత్రు బలమంతటి మీద దేవుడు నాకు అధికారం ఇచ్చాడు, ఏదియు నాకు ఎంత మాత్రము హాని చేయదు. నమ్మేశానంతే. దేవునికి స్తోత్రం. వెళ్ళి ప్రార్థన చేస్తాం. యేసు నామములో దయ్యమా, నీ శక్తి అంతటిని శూన్యం చేస్తున్నాం, నీ మంత్రక్రియలన్నింటినీ కాల్చివేస్తున్నాం. మంత్రశక్తి అండి బాబు, మామూలు శక్తి. ఏ మంత్రశక్తి ఏదో కొమ్ములో తేడు, దానికి ఏమన్నా మామూలు దెయ్యం కాదండి బాబు. ఇది ఏటనుకుంటున్నారు? కామిని, పిశాచి. కామిని లేదు, పిశాచి లేదు, ఏది లేదు. ఏది మీకు ఎంత మాత్రము అంటే కామిని నీకు హాని చేస్తుంది, లేకపోతే పిశాచి నీకు హాని చేస్తుంది, క్షుద్ర శక్తులు అయితే నీకు హాని చేస్తాయి అన్నాడు. ఏదియు అన్నాడు. అందుకే అక్కడ ఏదియు మీకు ఎంత మాత్రము హాని చేయదు. ఈ మాట మనం నమ్మాలి. ఈ మాట నమ్మలేనంత కాలం మన జీవితంలో సైతాన్ గడికి, ఆ పిచ్చోడికి చెప్పులు ఇచ్చి కొట్టించుకున్నట్టే సమానం. లూకాసు వార్త 10వ అధ్యాయము
19వ వచనం, ఇదిగో పాములను తేళ్లను త్రొక్కుటకును శత్రువు బలమంతటి మీద మీకు అధికారం అనుగ్రహించి ఉన్నాను, ఏదియు మీకెంత మాత్రమును హాని చేయదు. స్తోత్రం చెప్పండి ఒకసారి. హల్లెలూయా. ఏది నీకు హాని చేయదమ్మా. యేసు నామములో అంటే పోతాయి అంతే. నీ మనసును, నీ హృదయాన్ని, లేకపోతే ఇతరులను బాధ పెట్టే దెయ్యాలు ఏదైనా కానీ అది నీకు హాని చేయడానికి, నీ మీదకు దండెత్తడానికి, నిన్ను నీ మీద పగబెట్టడానికి ఏమీ లేదు. వాడి శత్రువే, వాడు బలవంతుడే, కానీ అధికారం దేవుణ్ణి చేతుల్లో పెట్టాడు. ఇలా ప్రతి విషయంలో కూడా దేవుని మాట నమ్మాలి. నమ్మడం వల్లే మనం జీవించగలుగుతాం. నమ్మడం వల్లనే మనం బలవంతులం కాగలుగుతాం. వారు విశ్వాసము ద్వారా ఏమేం చేశారట? రాజ్యములను జయించారు, నీతి కార్యములు జరిగించారు. దేవుడు ఏ వాగ్దానములైతే చేశాడో అవి వారి జీవితంలో పొందగలిగారు. దేని ద్వారా? విశ్వాసము ద్వారా. తర్వాత సింహముల నోళ్లను మూసేశారు. ప్రియ దేవుని బిడ్డలారా, బైబిల్ గ్రంథంలో కనబడిన భక్తులందరికీ ఉన్న బలం ఎక్కడి నుంచి వచ్చింది అనుకుంటున్నారు? బైబిల్ గ్రంథంలో ఉన్న భక్తులందరూ ఇంత వారి విజయగాథకు మూలం ఏంటనుకుంటున్నారు? విశ్వాసమే వారి బలము, విశ్వాసమే వారి ఆయుధము. విశ్వాసం ద్వారా మాత్రమే జీవించగలిగారు. బలహీనులైనప్పటికీ విశ్వాసం వలన బలవంతులయ్యారట. రాజ్యాలను జయించేసే అంత సామర్థ్యము, శక్తి, బలం ఎక్కడి నుంచి వచ్చేసిందంటే దేవుడు, నేను నమ్మిన దేవుడు ఏదైనా చేయగలిగినవాడు. ఒక పాట పాడతారు, నేను నమ్మిన దేవుడు సర్వశక్తిమంతుడు, ఆయనకు అసాధ్యమేది ఏమీ లేదు అని నువ్వు పూర్తిగా నమ్మగలిగితే నీకు అసాధ్యమైంది ఏదీ లేదు. ఇప్పుడు ప్రార్థన చేయడానికి వచ్చాం. ఏ విషయాలైతే దేవుణ్ణి అడుగుతున్నావు అవి నమ్మేయండి అంతే. అప్పులు తీరాలని ఆయన అని అడిగో, చక్కని మాట చెప్పింది అమ్మాయి. ఏంటంటే ఉద్యోగం కోసం ఫోన్ వచ్చిందంటే అంత మోసగాళ్ళు, దొంగలు. ఏంటి అన్నీ వ్యాపారాలే. నువ్వు ఆన్లైన్లో పెట్టుకో, లేకపోతే రిక్రూట్మెంట్లో అప్లికేషన్ పెట్టు, నువ్వు ఎన్ని రకాలుగా పెట్టినా సరే డబ్బులు ఇస్తే తప్ప ఉద్యోగాలు ఇవ్వట్లేదు. అన్నీ కొనుక్కోవడమే, ఆఖరికి చదువులు కొనుక్కోవడమే. నీటిలో ఒకవేళ సెలెక్ట్ అవ్వకపోతే, క్వాలిఫై కాలేదు, ర్యాంక్ రాలేదు, అప్పుడు ఏం చేయాలి? డబ్బులు మూటలు పట్టుకెళ్తే డాక్టర్ సీట్లు వచ్చేస్తున్నాయి అంతే. మళ్ళీ మేనేజ్మెంట్ కోటా, దీనికి మళ్ళీ పెద్ద అఫీషియల్ నేమ్. కొన్ని కాలేజీల్లో ఐటీఐలో మరీ దారుణంగా ఉంటుంది. నువ్వు రెగ్యులర్గా వస్తే ఒక రేటు, ఇప్పుడు ఎలా ఉందో నాకు తెలియదు కానీ నేను చదివినప్పుడు చెప్తున్నాను. రాకపోతే అటెండెన్స్ వేయడానికి ఒక డబ్బులు, రికార్డ్స్ రాస్తే ఒక రేటు, రాయకపోతే ఒక రేటు. రికార్డ్స్కి నువ్వు రాస్తావా? ఎందుకు రాయను, నాకు చేతనొచ్చు, నేను పెన్ ఉంది కదా రాసే. రాయకపోతే చెప్పండి అని. ఒరే ఏం చెప్పాలి నీకు? రాయకపోతే చెప్పండి. రాయకపోతే ఒక రేటు. ఎగ్జామ్స్కి కూడా మళ్ళీ ఒక రేటు. దారుణాతి దారుణం. అన్నీ డబ్బులే. మరి డబ్బులు లేకుండా పనులు ఎలాగవుతాయి అంటే ఎలాగవుతాయి? విశ్వాసం ద్వారా అవుతాయి. దేవుడిని నమ్మడం, దేవుడి మీద ఆధారపడడం, ఆ సమయానికి ఎవరి నోరు ఎలా మూయించాలో దేవుడికి తెలుసు. ఆ ట్రాన్స్ఫారం తీయండి రా బాబు, ఇంటి మీద పడిపోయిందంటే 50,000 ఉన్నాయా? 25,000 ఉన్నాయా? 10,000 చూసుకో. 10 పైసలు లేకుండా తీసి పడేసి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎలా జరుగుతుంది సార్? నమ్మడమే. దేవుడి మీద పూర్తిగా ఆనుకోండి. ఎవరిని మనస్సు నీ మీద ఆనుకొనునో వారిని పూర్ణ శాంతి గలవానిగా నీవు వారిని కాపాడుదువు. దేవుడి మీద ఆనుకోవడం ఎలా గడుస్తుంది సార్? నువ్వు ప్రార్థన చేస్తున్నావు, ప్రభువా నాకు విడిపించు, ఈ అప్పుల నుంచి విడిపించు. పాస్టర్ గారు అప్పు ఎలా తీరుతుందండి? ఎలా తీరుతుందంటే నాకు తెలియదు, నాకు బోల్డ్ అప్పులు ఉన్నాయి. ఎలా తీరుతుందంటే నాకు తెలుసు. నేను నమ్మిన దేవుడు
నన్ను విడిపిస్తాడు. నేను తలగా ఉంచుతాను కానీ తోకగా చేయను అన్నాడు. ఎలా చేస్తాడు తలగా? అదే నమ్మేశాను సార్. నమ్మింది చెట్టు మీద దెయ్యం ఉందనో లేకపోతే అభూత కల్పన నమ్మలేదు. సర్వశక్తి కలిగిన దేవుణ్ణి, వాస్తవాన్ని నమ్మావు కాబట్టి ఆ వాస్తవం నీ జీవితంలో సత్యమై నిలబడుతుంది అంతే. నమ్మింది అబద్ధాన్ని నమ్మితే అంతే, ఇంకా నట్టెట్లో మునిగిపోవడమే. మనం అబద్ధాలను నమ్మలేదు. దేన్ని నమ్మాము? సత్యమును నమ్మాము, సత్య దేవుణ్ణి నమ్మాము. మరి నువ్వు నమ్మావు కానీ నా వల్ల కాదురా, పిల్లలు మా డాడీ కొంటాడని నమ్ముతారు. పాపం ఇంటికి బయటికి వెళ్ళి వచ్చిన తర్వాత డబ్బులు లేకపోవచ్చు, టైం లేకపోవచ్చు, అన్నది తేలేకపోవచ్చు. కానీ దేవునికి అసాధ్యమైంది ఏది కూడా నా వల్ల కాదులే బాబు అనేవాడు కాదు ఆయన. నా దేవుణ్ణి నేను నమ్మాను, నమ్మినటువంటి నేను నా దేవుని శక్తి నేను చూడగలుగుతాను. మార్త మరియలతో ప్రభు చెప్పిన మాట, నీవు నమ్మితే దేవుని మహిమను చూస్తావు. దేవుని మహిమ మనం చూడడానికి, దేవుని కార్యం మనం అనుభవించడానికి నమ్మిక ఒకటే. పెద్ద పెద్ద లెసన్స్ నేర్చుకుని, పెద్ద పెద్ద సత్యాలు నేర్చుకుని బేసిక్ పాయింట్స్ మర్చిపోతే మన జీవితం అంతా శూన్యమైపోద్ది. ఎన్నో లేఖన సత్యాలు తెలుసు, పరమార్థ సత్యాలు తెలుసు, రెండో రాకడ మర్మాలు తెలుసు, కానీ దేవుని మాట నమ్మలేని బలహీనులుగా ఉన్నాం. ఏం ప్రయోజనం? దేవుడు ఏదేది చేస్తానన్నాడో, ఏదేది మనం దేవుణ్ణి అడుగుతున్నామో అవన్నీ మనకు దొరికినవని మనము నమ్మిన ఎడల, అదే మన ప్రార్థనలో మనకున్న బలము, ప్రార్థనలో మనకున్నటువంటి విజయము. విజయవంతమైన ప్రార్థన రహస్యం ఏంటంటే సంపూర్ణ విశ్వాసముతో దేవుని పాదాలు పట్టుకోవడమే. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఒక చోట చాలా రోజుల కిందట చెప్పిన మాట ఇది. వర్షాలు కురవట్లేదంట, ప్రార్థన పెట్టుకున్నారు. ప్రార్థన పెట్టుకుని ప్రభువా వర్షాలు పంపించు, వర్షాలు పంపించంటే ఆ కూటానికి వెళ్ళేటప్పుడు ఒక అమ్మాయి, చిన్న అమ్మాయి గొడుగు పట్టుకుని వెళ్ళిందంట. దేనికి వెళ్ళింది? దేని గొడుగు ఎందుకు? వర్షాలు లేవు కదమ్మా అంటే వెనక వాళ్ళ అమ్మ అంటుందంటే, ఎందుకే గొడుగు ఎందుకే, వర్షాలకు చాలా కాలంగా ఎడుతున్నాం, ఇప్పుడు గొడుగు ఎందుకు? అలా కదమ్మా, ఇప్పుడు మనం ప్రార్థన చేస్తున్నాం కదా, దేవుడు వర్షం పంపిస్తాడు కదా, వర్షము నిన్ను ఆటంకపరచకుండాన్నట్లు నువ్వు లేచి వెళ్ళు అన్నాడు ఏలియా అహాబుతో. అప్పటికి ఇంకా వర్షం లేదు అక్కడ. అంటే దేవుణ్ణి ఏదైతే అడిగాడు ఏలియా, అది దేవుడు ఇచ్చేసాడని నమ్మేశాడు అంతే. స్వస్థత కావాలని నువ్వు అడుగుతున్నావు, అది ఇచ్చేసాడని నమ్మే. విశ్వాసంతో నువ్వు ప్రార్థన చేసి విజయాన్ని సాధించుకోవాలి. కానీ ప్రార్థన చేసి అంతే ఏంటోనండి పాస్టర్ గారండి, చేతులు నొప్పండి, ఒకటే లాగుడు, ఒకటే నొప్పండి, ఒకటే బాధ అండి, ఏం చెప్పనండి. అదేటమ్మా ప్రార్థన చేశాం కదా, దేవుడు ముడతలేండి, కానీ అండి నా బాధ అండి. నువ్వు అడిగిన తర్వాత స్వస్థత కొరకు మాట్లాడాలి తప్ప, విజయాన్ని గురించి మాట్లాడాలి తప్ప, మళ్ళీ వెనక్కి వెళ్ళి పాత సోది పెట్టొద్దు. మళ్ళీ పాత సోది అంతా నువ్వు పెడుతున్నావంటే ఈ చెప్పులు బాబా గడికి చెప్పులు ఇచ్చుకుని తన్నించుకున్నట్టే. సైతాన్ గడికి అవిశ్వాసం అనేది ఇచ్చి ఆడితో తన్నించుకున్నట్టు అవుతుంది. అవిశ్వాసపు మాటలు మన నోట్లో నుంచి కాల్చి పారమేయని అడుగుదాం. ఈ రోజున విశ్వాసముతో ప్రార్థన చేసి విజయాన్ని పొందుకుందాం. దేవుడి మాటలు మన వినికిడిలో ఆశీర్వదించినట్లుగా ప్రార్థన చేద్దాం. రండి, మోకరించండి, కన్నులు మూయండి, ప్రార్థన చేద్దాం. అందరూ ప్రార్థన చేద్దాం. తలలు వంచండి. ప్రార్థన సమయం అది. మోకాళ్ళు వేయండి, ప్రార్థన చేయండి. అందరూ కూడా ఇది ప్రార్థనా సమయము, దేవునితో మాట్లాడే సమయం, దేవుడి దర్శించే సమయము. హల్లెలూయా, హల్లెలూయా.